गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की जय। శ్రీయపతియాన వైకుంఠవాసి ఆయన తన అవతారాన్ని పూర్తి చేసుకొని పైన వైకుంఠానికి వెళ్ళాలి అని నిశ్చయించుకున్నారు. ఈ యాదవులందరినీ సంహరించి తర్వాత కృష్ణ పరమాత్మ తాను కూడా వైకుంఠం వెళ్ళాలని నిశ్చయించుకునే సమయం, తన కార్యములన్నీ పూర్తి చేశారు అని ఇలా భగవంతుడు ద్వారకలో ఇలా కూర్చొని ఉండేటప్పుడు అలాంటి భగవంతుని స్తోత్రం చేయాలి కదా. ఎప్పుడు భగవంతుని అవతారం ఉందో అప్పుడు దేవతలు బ్రహ్మదేవులతో పాటు ముఖ్యమైన అవతారం ముందు వచ్చి స్తోత్రం చేసేది సంప్రదాయం. అలాగే కృష్ణావతారం ప్రారంభంలో కూడా ఆ అవతారంకు ముందు కూడా దేవతల స్తోత్రం చేశారు కదా. ఇప్పుడు అవతార పూర్తి అని తెలుసుకొని బ్రహ్మదేవులతో పాటు అందరు దేవతలు ద్వారకకు వచ్చి భగవంతుని స్తోత్రం చేయాలి. స్తోత్రం చేసి చెప్పినట్టుగా భూభార నివృత్తిని చేసి అలాగా అన్ని లీలలను చేసి అందరిని సంహరించి అందరికీ సంతోషాన్ని ఇచ్చారను ఆ ప్రభువులకి వచ్చి స్తోత్రం చేసి ఊరికే ఒట్టి చేతులతో రాకూడదు అంటూ దేవతాలోకంలో ఉండే కల్పక వృక్షములు మొదటైన వృక్షముల నుంచి పుష్పములన్నీ దండిగా తీసుకొని వచ్చి గుంపలుగా తీసుకొని వచ్చి భగవంతుని యొక్క చరణారవిందంలో అర్చన చేసేలాగా వేసి సాష్టాంగంగా దేవతలందరూ బ్రహ్మదేవులతో పాటు కూడి నమస్కారం చేసి అందరూ కలిసి ఆ ప్రభువుల్ని స్తోత్రం చేసేదానికి ప్రారంభించారు. ఇప్పుడు ఇదేమిటంటే భగవంతుని అవతారం ముగించి వెళ్ళేదానికి ముందు దేవతలు వచ్చే స్తోత్రం ఈ అధ్యాయంలో వస్తుంది. ఆ ప్రభువుని చేసి ప్రభు ఇక్కడ కృష్ణుణ్ణి ఏమని వీళ్ళు స్తోత్రం చేస్తున్నారంటే ఈ త్రిమూర్తులు ఉన్నారు కదా, బ్రహ్మదేవులు, మహావిష్ణువు, పరమేశ్వరులు, వీరికి పైన ఉండే పరబ్రహ్మంలాగా స్తోత్రం చేస్తున్నారు ప్రభు. ఎవరి యొక్క ఆజ్ఞ వల్ల, మీ యొక్క ఆజ్ఞ వల్ల జగత్ సృష్టి తర్వాత స్థితి సంహారం అన్నీ జరుగుతుందో అలాంటి ప్రభువులైన మీరు అవ్యక్తం మహద్ అహంకారం ఇవన్నీ సృష్టి చేసి వీళ్ళ దగ్గర ఇచ్చి ఇలా ప్రపంచాన్ని సృష్టి చేయమని చెప్పిన వారు మీరు ఇప్పుడు పైన మా అందరికీ అనుగ్రహం చేసేదానికి అజ్ఞానులతో పాటు అజ్ఞానుల్లాగా మనుష్య శరీరాన్ని తీసుకొని 2 చేతులు 2 కాళ్ళతో వచ్చి పుట్టినారే. ఇలా పుట్టినందువల్ల మనుష్యుల్లాగా మీరు కర్మాధీనులుగా కారు. ఎందుకంటే మనుష్యులు చేసిన కర్మములన్నిటికీ మీరు ఫలదాతగా ఉంటూ ఉండేవారు కాబట్టి మీకు ఇలా మనుష్యుడిగా పుట్టినా కానీ ఈ కర్మఫలములు అనేది మిమ్మల్ని ఏమి చెయ్యదు అంటూ ఇలా స్తోత్రం చేసుకొని వచ్చి ప్రభు మీ యొక్క కథామృత శ్రవణం వల్ల ఒక్కరు ఈ ప్రపంచంలో శ్రేష్టమైన వారుగా అయిపోతారు. ఈ ప్రపంచంలో ఎన్నో విధమైన సాధనములు ఉన్నాయి కదా, యాగయజ్ఞములతో మిమ్మల్ని వచ్చి భజించవచ్చు, తర్వాత యోగ మార్గంలో మిమ్మల్ని భజించవచ్చు, తర్వాత సన్యాస మార్గంలో వేదాంత విచారములు ఇవన్నీ చేసి భజించవచ్చు. కానీ మీ కథామృత శ్రవణం అనేది ఒకరిని ఏం చేస్తుందంటే వీటన్నిటికీ ఆధారంగా చేస్తుంది. అందుచేత ఎవరైనా కానీ ఈ కథామృత శ్రవణంతో పాటు వారి యొక్క సాధనములు కానీ చేసుకుంటే అది వాళ్ళకి సరైన ఫలితాన్ని ఇస్తుంది. దీన్ని అలక్ష్యం చేయకూడదు. ఆ కథామృత శ్రవణం అనేది అంత గొప్పది అంటూ ఇలా దేవతలు భగవంతుణ్ణి స్తోత్రం చేస్తూ వస్తున్నారు. ఏ ప్రభో, మాకేమి కావాలంటే మీ చరణారవిందం యొక్క ధ్యానం కావాలి అంటూ అద్భుతంగా ప్రార్థిస్తూ వస్తున్నారంట. ఈ చరణారవింద యొక్క ధ్యానం ఏమి ఒత్తరికి ఏ క్షేమాన్ని ఇస్తుందంటే మీ యొక్క చరణారవిందాన్ని ధ్యానం చేసుకుంటూ పరమ పవిత్రమైన యాగములు మహాత్ములు చేస్తున్నారు. అలాగ యజ్ఞోవి విష్ణు అంటూ తన చేతిలో పెట్టుకున్న ద్రవ్యము అన్ని ద్రవ్యములను భగవత్ స్వరూపంగా చూసుకుంటూ లోకక్షేమార్థం ఏ ఒక్క ప్రతిష్టను ఎదురు చూడకుండా ఋగ్వేదం వల్ల మిమ్మల్ని పిలిచి యజుర్వేదంతో హవిర్భాగమిచ్చి సామవేదమిచ్చి స్తోత్రం చేసే ఆ యాగముల్లో మీ చరణారవిందాన్ని ధ్యానం చేసుకుంటూ మహాత్ములు ఇలాగ యాగం చేస్తున్నారు. యోగులందరూ మీ చరణారవిందాన్ని ధ్యానం చేసే సమాధి స్థితిలో వాళ్ళు వచ్చి ధ్యానం చేసి మీ చరణారవిందాన్ని వచ్చి చేరుకుంటున్నారు. మీ చరణారవిందాన్ని ధ్యానం చేసి వాళ్ళు చరణారవిందానికి వస్తున్నారు. భక్తులు కూడా మీ చరణారవిందాన్ని ధ్యానం చేసి పరమ భక్తిభావంతో నామ సంకీర్తనాన్ని చేసుకుంటూ మీ వైకుంఠ లోకానికి వచ్చి చేరుకుంటున్నారు. అలాగా అందరికీ చరణారవిందం అనేది ఆశ్రయంగా ఉంది. దానివల్ల వీళ్ళందరూ దేన్ని దాటుతున్నారంటే మీ యొక్క మాయ ఉందే, ఈ మాయ ద్వారా మాయ అధీనంగా ఉండే కర్మములన్నీ దాటేస్తున్నారంట. ఆ మాయలో ఉంటూ అహంకార మమకారంతో ఉంటూ శుద్ధ సత్వగుణంగా ఉండే దేవతా సహితమైన మాకు కూడా ఇది దాటేదానికి వీలవ్వటం లేదు. కానీ మీ చరణారవిందాన్ని ఆశ్రమించే భక్తులు ఏం చేస్తున్నారంటే
మాకు కూడా దుర్లభంగా ఉండే ఆ మాయను సులభంగా మీ యొక్క అనుగ్రహం వల్ల దాటి మీ యొక్క సాయుధ్యం మీ లోకానికి వచ్చి చేరుకుంటున్నారు. అందుచేత ఈ ప్రపంచంలో మాకంటే గొప్పవారు అనేవారు ఎవరైనా ఉన్నారంటే మిమ్మల్ని పరిపూర్ణంగా అనుభవించే మాయను దాటిన ఆ మహాత్ములే మాకంటే గొప్పవారిలాగా మేము అనుకుంటున్నాము. వారందరికీ ఏది కారణంగా ఉందంటే మీ యొక్క చరణారవిందమయ ధ్యానము. ఆ చరణారవింద ధ్యానము, ఆ చరణారవిందాన్ని అనవరతము కొలిచే భాగ్యం మాకు ఇవ్వండి. ఎందుకంటే మాకు కూడా ఇంకా అజ్ఞానం అనేది ఉంది. అందుకోసమే కదా స్వర్గాధిపత్యం, ఈ స్వర్గంలో ఉండే ధనము, తర్వాత దీనివల్లే వచ్చే పదవి, వీటన్నిటిపైన ఆశ పెట్టుకొని ఇలా మేము చుడుతూ వస్తున్నాము. అందుచేత మీ యొక్క అనుగ్రహం వల్ల మాకు వీటిపైన ఆశ లేకుండా ఎలాగైతే మీ భక్తులు ఈ అజ్ఞానం నుంచి దాటుకొని, మాయను దాటుకొని మీ దగ్గర వచ్చి చేరుకుంటున్నారో అలాగ కూడా ఈ చరణారవింద యొక్క ధ్యానం వల్ల మేము కూడా దాటి మిమ్మల్ని వచ్చి చేరుకోవాలి అంటే దేవతా సహితం భగవంతుని యొక్క చరణారవింద ధ్యానాన్ని వేడుకుంటూ వస్తున్నారు. నీ చరణారవింద ధ్యానం చేసి భక్తులందరూ ఎలాగైతే ఉన్నారంటే అలా భగవంతుని ధ్యానం చేసి చేసి ఆ భగవంతునికి అద్భుతమైన వనమాలను సమర్పించాలి అనుకుంటున్నారు. అలా భగవంతుని యొక్క ధ్యానం, ఆ భగవద్గుణం వింటూ భగవంతుడు ఇంతవరకే ఉన్నారని తెలియకుండా ఇంకా పెద్ద మాలగా కడుతున్నారు. వనమాల అంటే ఏమిటంటే భుజం నుంచి ప్రారంభమయ్యి చరణారవిందం దాకా ఉండేదానికి వనమాల అని పేరు. కాను వీరు ఇప్పుడు ఆ కట్టేటప్పుడు అది చరణారవిందం కూడా దాటుకొని వెళ్ళిపోతుందంట. అలాగా మగ్నులయ్యి భగవంతుని యొక్క ధ్యానంలో మగ్నులయ్యి ఇలా వనమాలను సమర్పించారు. అప్పుడు వనమాలం అనేది భుజం పైన ఇప్పుడు ఇలాగా సంతోషంగా వనమాల ఎక్కి కూర్చుంటుంది భక్తులు సమర్పించినందువల్ల. అప్పుడు వనమాల ఉండేటప్పుడు ఆ వనమాల అనేది భగవంతుని యొక్క భుజం పైన నుంచి కొంచెం కొంచెంగా కిందకు దిగి భగవంతుని యొక్క వక్షం స్థలం దగ్గరకు ఉంటుందంట. అప్పుడుండే ఆ వనమాలను మహాలక్ష్మిని చూసి నువ్వుండే చోట నేనుండే చోట ఒకటా అని ఇలా చూసి అసూయ పడుతుండంట వనమాలను. ఎందుకంటే ఈ భగవంతుని యొక్క వక్షస్థలంలో వచ్చి కూర్చోవాలని నేను ఎంత కష్టపడ్డానో అనేది నాకే తెలుసు. క్షీరాబ్ధిలో ఉంటూ ఇలా సహస్ర వర్షములు తపస్సు చేసి అమృతమథంలో బయటకు వచ్చి భగవంతుని యొక్క ఆశీర్వాదంతో అనుగ్రహంతో ఎక్కి భగవంతుని యొక్క వక్షస్థలంలో ఎప్పుడు నేను మీ దగ్గర నుంచి వెళ్ళను అని వచ్చి కూర్చున్నాను. అలా కష్టపడి వచ్చిన నేను ఇప్పుడు నువ్వు భక్తులు సమర్పించినందువల్ల నిన్ను మెడలో భగవంతుడు వేసుకోనున్నారే, దానివల్ల ఏం తెలుస్తుందంటే భక్తుల పైన భగవంతునికి ఎంత ఆశ అని మహాలక్ష్మినే ఆ వనమాలను చూసి అసూయ పడేలాగా ఆ భక్తుల యొక్క వనమాలను ధరించి ఆ వనమాలను వాళ్ళు ఎలా నీకోసం ఆ మాలను ఇలా తయారు చేస్తున్నారంటే నీ యొక్క చరణారవింద ధ్యానంని పెట్టుకొని వాళ్ళు అలా తయారు చేస్తున్నారు. అలాంటి గొప్ప చరణారవింద ధ్యానమైన నీ చరణారవింద స్పర్శము, దాని యొక్క అనుగ్రహం మాకు పడితే చాలు అంటూ చరణారవింద ధ్యానము యొక్క గొప్పతనం ఇలా మాట్లాడుకుంటూ చివరిగా ప్రభో నీ యొక్క భగవత్ కథామృతం అనేది ఈ ప్రపంచంలో అందరికీ కావాలి. మీ దగ్గర నుంచి 2 విధమైన తీర్థములు అందరికీ దొరుకుతుంది. ఒకటి ఏమిటంటే మీ పాదస్పర్శం తగిలిన ఆ గంగాది పుణ్య జలములు, తర్వాత మీ యొక్క కథామృతం అనే మీ యొక్క చరిత్రము యొక్క కథామృతం. ఈ రెండిటి వల్లే ఏమిటంటే ఈ పాదస్పర్శము నుంచి వచ్చిన తీర్థములు శరీరంలో ఉండే మురికిని పోగొడుతుంది. మీ యొక్క కథామృతం అనేది మనస్సులో ఉండే మురికిని పోగొడుతుంది. అలాగా 2 విధమైన తీర్థములు మీ దగ్గర నుంచి వచ్చింది. ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం అంటున్నారు. భూభార నివృత్తి కోసం మీరు పుట్టారు, కంసుని సంహరించేదానికి పుట్టారు, రుక్మిణి వివాహం కోసం మీరు పుట్టారు, వసుదేవుడికి అనుగ్రహం చేసేదానికి పుట్టారు అంటున్నారు. కానీ మేమెందుకు అంటున్నామంటే ఇవన్నీ కారణంగా ఉన్నా కానీ ఈ ప్రపంచంలో తప్పించే వారికి మీ యొక్క కథామృత శ్రవణం అనేది అందరికీ ఎలా దొరుకుతుంది? మీరు ఇలా భూలోకంలో మనుష్యుడిగా అవతారం చేసి ఇన్ని లీలలు చేస్తేనే కదా దగ్గుతుంది. అందుచేత ఈ లీలలన్నీ వచ్చే జనులందరూ కోటి సంఖ్యలో దీనిని విని అందరికీ క్షేమం వాళ్ళకి కలగాలి, అందుకోసమే మీరు అవతారం చేశారు. అలాంటి ప్రభువులైన మీకు నమస్కారం, మీ భూభార నివృత్తి అనేది చక్కగా జరిగింది అంటూ కృతజ్ఞతలు తెలిపేలాగా దేవతలు స్తోత్రం చేశారు. మళ్ళీ ప్రత్యేకంగా బ్రహ్మదేవులు భగవంతుని గురించి చెప్పారంట. హే ప్రభో, భూభార నివృత్తి కోసం ఆ రోజు వచ్చి భూమిదేవితో పాటు నేను వచ్చి అడిగినప్పుడు అవశ్యం నేను అవతారం చేసి భూభార నివృత్తి చేస్తానన్నారు. భూభార నివృత్తి చేశారా లేదా అని భూమి దగ్గర అడిగితేనే తెలుస్తుంది. కానీ ఇక్కడ భూమి ప్రసన్నతగా సంతోషంగా నిలబడుకొని ఉండేది చూసి మీ భూభార నివృత్తి చేశారు అనేది భూమి యొక్క ముఖం చూస్తే తెలుస్తోంది.
ఏదో నేను మాటిచ్చాను, మాటిచ్చింది చేసేదా లేదా అనంటూ అది ఎలా తెలుసుకుంటాము? అది ఎవరికి మాటిచ్చారో వాళ్ళ యొక్క ప్రసన్నత చూసి తెలుసుకుంటాం గదా! అలా భూమిని చూస్తే అంత సంతోషంగా ఉందంట. ఇక్కడ భూమికి 2 విధమైన భాగ్యములు. ఏమిటంటే భూభార నివృత్తి అనేది జరిగింది. ఇప్పుడు భగవంతుడు అవతారం చేసినందువల్ల, భగవంతుని యొక్క స్పర్శం వల్ల భూమి పరమ పవిత్రమైనది. భూమికి రోమాంచం ఏర్పడి భగవంతుడు ఎప్పుడైతే నడుస్తున్నాడో దానివల్ల భూమాదేవి పరమ ఆనందపడింది అంటూ 2 విధమైన సుఖములు భూమికి దక్కింది. అలా భూమికి పరమానుగ్రహం చేసి ఇలాగ భూభార నివృత్తి కోసం యాదవ వంశంలో పుట్టిన ప్రభువులైన మీకు నమస్కారం ప్రభో. మీరు పుట్టి దాదాపు 120 సంవత్సరాలమైంది. మీ భూభార నివృత్తి కార్యము కూడా ముగించింది. తర్వాత మీ యొక్క సంకల్పం వల్ల ఈ యాదవులకి కూడా బ్రాహ్మణ శాపం అనేది వచ్చింది. వారు కూడా నశించిపోతారు. మీరు పైన మీ స్వస్థానం అనే వైకుంఠానికి రావాలి అంటూ బ్రహ్మదేవులు, దేవతలు మొదలైన వారు ప్రార్థించిన వెంటనే తప్పకుండా నేను వస్తాను. ఎలాగైతే బ్రహ్మదేవుని చూసి మీ యొక్క సంకల్పం వల్లనే కదా ఇవన్నీ జరుగుతోంది అంటూ ఈ క్రెడిట్ని బ్రహ్మదేవులకి ఇచ్చినారంట. తను చేసిన లీలలన్నీ మీ యొక్క సంకల్పం వల్ల ఇన్ని జరిగింది. తర్వాత ఇంకా కొన్ని కార్యములు ఉన్నాయి, వాటిని ముగించుకొని తప్పకుండా నేను వస్తాను అని భగవంతుడు అన్న వెంటనే ఆ దేవతలందరూ బ్రహ్మదేవులతో పాటు వారు బయలుదేరారు. ఇక్కడ బయలుదేరిన తర్వాత ద్వారకలో ఈ బ్రాహ్మణ శాపం అనేది వాళ్ళకి వచ్చింది. కృష్ణుడు ఏమిటంటే ఈ యాదవ కులంలో ఉండే వారికి భక్తులుగా ఉండే కానీ వీళ్ళ యొక్క నాశనం అనేది అవ్వాలి. భగవంతుడు ఎలాగైతే కారణ నిమిత్తం వచ్చారో అలాగ భగవంతుడితో పాటు ఇవన్నీ నాశనం అవ్వాలి అనేది భగవంతుని యొక్క సంకల్పం. అందుచేత ద్వారక నాశనం అవబోతుంది, యాదవులందరూ చనిపోతారు. ఇలా ఇవన్నీ జరగాలి కాబట్టి భగవంతుని యొక్క మాయ వల్ల ఇలా తప్పు చేసేలాగా జరిగి బ్రాహ్మణుల యొక్క శాపంతో పైన వీరువారు కొట్టుకొని చావబోతారు ఆ ప్రభాస తీర్థం ద్వారకలో. తర్వాత ద్వారక కూడా మునిగిపోబోతుంది. ఇవన్నీ పైన జరగబోతుంది. ఇవన్నీ ఇలాగ బ్రాహ్మణ శాపం వల్ల ద్వారక నశించిపోతుందని కొంతమంది మహాత్ములు ద్వారకలో ఉండేవాళ్ళు తెలుసుకొని నేరా కృష్ణుడి దగ్గరకు వచ్చి, కృష్ణ ఇవన్నీ జరగబోతుంది, ఇక్కడ చూస్తే ఎక్కడ చూసినా దుశ్శకునంగా ఉంది, అందుచేత తెలిసో తెలియక మేము పాపములు చేశాము, వీరి వల్ల మాకు పాపం అనేది ఉంది. పైన ప్రభాస తీర్థం పక్కనే ఉంది కదా, అక్కడికి వెళ్ళి స్నానం చేసి అక్కడ యథేష్టంగా దానములు చేసి వ్రతములన్నీ అనుష్ఠానం చేసి బ్రాహ్మణులకి భోజనం పెట్టి వాళ్ళకి దక్షిణ అవి ఇచ్చి మేము పాపములను తొలగించుకుంటాము. అక్కడ దక్షుడు ఇచ్చిన శాపాన్ని సాక్షాత్ చంద్రుడే వచ్చి ప్రభాస తీర్థంలో స్నానం చేసి వ్రతానుష్ఠానం చేసి పోగొట్టుకున్నారు కాబట్టి అంత గొప్ప తీర్థానికి మేము వెళ్తాము అంటూ కొంతమంది బయలుదేరారు కృష్ణుని అనుగ్రహంతో. ఇలా అల్లోల కల్లోల పడుతున్న ద్వారకను ఉద్ధవులు చూసి నేరుగా కృష్ణుడి దగ్గరకు వచ్చి నమస్కారం చేసి, కృష్ణ ఇది నీ సంకల్పం అని నాకు తెలుసు, ఈ బ్రాహ్మణ శాపం అనేది ఎమ్మాత్రం దీన్ని నువ్వు లేకుండా చేసి వారిని కాపాడేదానికి ఎమ్మాత్రం కానీ ఇవన్నీ జరగాలని నీ సంకల్పం వల్ల జరుగుతుంది. అందుచేత నువ్వు వైకుంఠానికి వెళ్ళిపోతావు పైన, నేను ఈ ప్రపంచంలో ఉండలేను ప్రభు, అరక్షణం కూడా నిన్ను వదిలి ఉండలేను. ఎందుకంటే ఉద్ధవులు అంత గొప్ప భక్తులంట. కృష్ణుడికి సర్వస్వము ఉద్ధవులే. కృష్ణుడు స్నేహితుడిగా ఉంటున్నారు, కృష్ణుడికి దాసుడిగా ఉంటున్నారు, కృష్ణుడికి మంత్రిగా ఉంటున్నారు, కృష్ణుడికి సారథిగా ఉంటున్నాడు, కృష్ణుడికి సర్వస్వం అంట ఉద్ధవులు. అలాంటి ఉద్ధవులు కృష్ణుని యొక్క చరణారవిందాన్ని తన తలపైన పెట్టుకొని, ప్రభో నేను కూడా నీతో వచ్చేస్తాను, నన్ను వదిలిపెట్టేసి నువ్వు వెళ్ళకూడదు అంటూ ఇలా ఉద్ధవులు తప్పించుకుంటూ ఉండేటప్పుడు ఉద్ధవుల్ని సమాధానం చేసేలాగా కృష్ణుడు పైన ఉపదేశించబోతారు. అదే ఏకాదశ స్కంధంలో విస్తారంగా 24 అధ్యాయంలో పైన రాబోతుంది. అద్భుతమైన ఉపదేశం. ఒక్కొక్క విషయమును కృష్ణుడు చెప్పేది చూస్తే కృష్ణుడు ఏదో రాసక్రీడ చేశారు, గోవర్ధనం చేశారు, వేణుగానం చేశారనే తెలుస్తుంది కదా. కృష్ణుడు వేదాంతంగా వేదపరంగా ఎంత తత్వములు ఇవన్నీ మాట్లాడారు అనేది పైన వచ్చే అధ్యాయంలో అంతా మనకు తెలుస్తుంది. అలాంటిది కృష్ణుడు ఉద్ధవుల యొక్క సంవాదం, వాళ్ళు ఏం మాట్లాడేది, ఉద్ధవులు అడిగే ప్రశ్నకు కృష్ణుడు ఇచ్చే బదులు సమాధానం అనేది ఏకాదశ స్కంధం మొత్తం రాబోతుంది. పైన మనం అందరం కలిసి ఉపదేశములన్నీ చక్కగా వినబోతాము. అలాంటి అద్భుతమైన చరిత్రము ఈ అధ్యాయంలో దేవతల యొక్క స్తోత్రము, తర్వాత బ్రాహ్మణ శాపం వల్ల ద్వారకలో ఉండేవారు నశింపబోతారు అనే విషయాలన్నీ తెలుసుకొని పైన కృష్ణుడు ఉపదేశింపబోతారు ఉద్ధవుడు అడిగిన ప్రశ్నకి అనే దాంతో ఈ అధ్యాయం అనేది పూర్తవుతుంది. పైన అందరం కలిసి అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అథ షష్ఠోऽధ్యాయः శ్రీశుకోవాచ అథ బ్రహ్మాత్మజైర్దేవైః ప్రజేషైః ఆవృతోऽభ్యగాత్ భవశ్చ భూతభవ్యేషः యయౌ భూతగణైర్వృతः
इन्द्रो मरुद्भिः भगवान् आदित्या वसवोऽश्विनौ ऋभवः अङ्गिरसो रुद्राः विश्वे साध्याश्च देवताः गन्धर्वाप्सरसो नागाः सिद्धचारणगुह्यकाः ऋषयः पितरश्चैव सविद्याधरकिन्नराः द्वारकाम् उपसञ्जग्मुः सर्वे कृष्णदिदृक्षवः वपुषा येन भगवान् नरलोकमनोरमः यशोवितेने लोकेषु सर्वलोकमलापकम् तस्यां विभ्राजमानायां समृद्धायां महर्षिभिः व्यचक्षत अवितृप्ताक्षाः कृष्णमद्भुतदर्शनम् स्वर्गोद्यानोपगैर्माल्यैः छादयन्तो यदुत्तमं गीर्भिः चित्रपदार्थाभिः तुष्टुवुः जगदीश्वरम् देवाऊचुः न तास्मते नाथ पदारविन्दं बुद्धीन्द्रियप्राणमनोवचोभिः यच्चिन्त्यते अन्तर्हृदि भावयुक्तैः मुमुक्षुभिः कर्ममयोरुपाशात् त्वं मायया त्रिगुणया आत्मनि दुर्विभाव्यं व्यक्तं सृजसि अवसि लुम्पसि तद्गुणस्थः नैतैर्भवान् अजितकर्मभिरज्यते वै यत्स्वे सुखे अव्यवहिते अभिरतो अनवद्याः शुद्धिर्नृणां न तु तथेड्य दुराशयानां विद्याश्रुताध्ययनदान तपः क्रियाभिः सत्त्वात्मनां ऋषभते यशसि प्रवृद्ध सच्छ्रद्धया श्रवण संभृतया यथा स्यात् स्यान्नस्तवाङ्घ्रिः अशुभाशय धूमकेतुः क्षेमाय यो मुनिभिः आर्द्रहृदो ह्यमानः यः सात्वतैः समविभूतय आत्मवद्भिः व्यूहेर्चितः सवनशः स्वरतिक्रमाय यश्चिन्त्यते प्रयतपाणिभिरध्वराग्णो त्रय्या निरुक्तविधिनेश हविर्गृहीत्वा अध्यात्मयोग उत योगिभिरात्ममायां जिज्ञासुभिः परमभागवतैः परीष्टः पर्युष्टया तव विभो वनमालयेयं संस्पर्धिनी भगवती प्रतिपत्निवत्श्रीः यः सुप्रणीतम् अमुयार्हणमाददन्नो भूयात् सदाङ्घ्रिः अशुभाशय धूमकेतुः केतुस्त्रिविक्रमयुतः त्रिपतत्पताको यस्ते भयाभयकरो असुरदेवचम्वोः स्वर्गाय साधुषु खलेषु इतराय भूमन् पादः पुनातु भगवन् भजतामघं नः न स्योतगाव इव यस्य वशे भवन्ति ब्रह्मादयः तनुभृतो मिथुरर्द्यमाणाः कालस्य ते प्रकृतिपूरुषयोः परस्य शम्नस्तनोतु चरणः पुरुषोत्तमस्य अस्यासि हेतुः उदयस्थितिसंयमानाम् अव्यक्तजीवमहतामपि
कालमाहुः सोऽयं तृणाभिः अखिलापचये प्रवृत्तः कालो गभीररय उत्तमपूरुषस्त्वम् त्वत्तः पुमान् समधिगम्य यया स्ववीर्यं धत्ते महान्तमिव गर्भममोघवीर्यः सोऽयं तयानुगत आत्मन आण्डकोशं हैमं ससर्ज बहिः आवरणैरुपेतम् तत्तस्थुषश्च जगतश्च भवानधीशो यन्माययोच्च गुणविक्रिययोपनीतान् अर्थाञ्जुषन्नपि हृषीकपतेन लिप्तः येऽन्ये स्वतः परिहृतात् अपि बिभ्यति स्म स्मायावलोक लवदर्शितभावहारि भ्रूमण्डलप्रहित सौरतमन्त्रशौण्डैः पत्न्यस्तु षोडशसहस्रम् अनङ्गबाणैः यस्येन्द्रियं विमथितुं करणैर्न बिभ्यः बिभ्यस्तवामृतकथोदवहास्त्रिलोक्याः पादावनेजसरितः शमलानि हन्तुम् आनुश्रवं श्रुतिभिः अङ्घ्रिजमङ्गसङ्गैः तीर्थद्वयं शुचिषदस्त उपस्पृशन्ति बादरायणिरुवाच इत्यभिष्टूय विबुधैः शेषः शतधृतिर्हरिम् अभ्यभाषत गोविन्दं प्रणम्य अम्बरमाश्रितः भूमेः भारावताराय पुरा विज्ञापितः प्रभो त्वमस्माभिः अशेषात्मन् तत्तथैव उपपादितम् धर्मश्च स्थापितः सत्सु सत्यसन्धेषु वै त्वया कीर्तिश्च दिक्षु विक्षिप्ताः सर्वलोकमलापहा अवतीर्य यदोर्वंशे बिभ्रद्रूपम् अनुत्तमं कर्माणि उद्दामवृत्तानि हिताय जगतो अकृताः यानि ते चरितानीशा मनुष्याः साधवः कलौ शृण्वन्तः कीर्तयन्तश्च तरिष्यन्ति अञ्जसातमः यदुवंशे अवतीर्णस्य भवतः पुरुषोत्तमा शरच्छतं व्यतीयाय पञ्चविंशाधिकं प्रभो नाधुना ते अखिलाधारा देवकार्यावशेषितं कुलं च विप्रशापेन नष्टप्रायम् अभूत् इदम् ततस्वधाम परमं विशस्व यदि मन्यसे सलोकान् लोकपालान्नः पाहि वैकुण्ठकिङ्करान् श्रीभगवानुवाच अवधारितमेतन्मे यदात्स विबुधेश्वरा कृतं वः कार्यमखिलं भूमेः भारोऽवतारितः तदिदं यादवकुलं वीर्यशौर्यश्रियोद्धतं लोकं जिघृक्षत रुद्धं मे वेल एव महार्णवः यद्यसंहृत्य दृप्तानां यदूनां विपुलं कुलं गन्तास्मि अनेन लोकोऽयम् उद्वेलेन विनङ्क्ष्यति इदानीं नाश आरब्धः कुलस्य द्विजशापतः
यास्यामि भवनं ब्रह्मन् एतदन्ते तवानघा। श्रीशुक उवाच इत्युक्तो लोकनाथेन स्वयंभूः प्रणिपत्यतं सह देवगणैर्देवः स्वधाम समपद्यता। अथ तस्यां महोत्पातान् द्वारवत्यां समुत्थितान् विलोक्य भगवानाह यदुवृद्धान् समागतान्। श्रीभगवानुवाच एते वै सुमहोत्पाताः व्युत्तिष्ठन्तीह सर्वतः शापश्च नः कुलस्यासीत् ब्राह्मणेभ्यो दुरत्ययः। नवस्तव्यम् इहास्माभिः जिजीविषुभिः आर्यकाः प्रभासं सुमहत्पुण्यं यास्यामः अद्यैव माचिरम्। यत्र स्नात्वा दक्षशापात् गृहीतो यक्ष्मणोडुराट् विमुक्तः किल्बिषात् सद्यः भेजे भूयः कलोदयम्। वयं च तस्मिन्नाप्लुत्य तर्पयित्वा पितॄन् सुरान् भोजयित्वा शिजो विप्रान् नानागुणवतान्धसा तेषु दानानि पात्रेषु श्रद्धयोक्त्वा महान्ति वै वृजिनानि तरिष्यामो दानैः नौभिरिवार्णवम्। श्रीशुक उवाच एवं भगवतादिष्टा यादवाः कुलनन्दना गन्तुं कृतधियः तीर्थं स्यन्दनान् समयुयुजन्। तन्निरीक्ष्य उद्धवो राजन् श्रुत्वा भगवतोदितं दृष्ट्वा अरिष्टानि घोराणि नित्यं कृष्णम् अनुव्रतः विविक्त उपसंगम्य जगताम् ईश्वरेश्वरं प्रणम्य शिरसा पादौ प्राञ्जलिः तमभाषत। उद्धव उवाच देवदेवेश योगेश पुण्यश्रवणकीर्तना संहृत्यैतत् कुलं नूनं लोकं संत्यक्ष्यते भवान् विप्रशापं समर्थोऽपि प्रत्यहन्न यदीश्वरः। नाहं तवाङ्घ्रिकमलं क्षणार्धमपि केशव त्यक्तुं समुत्सहेनाथ स्वधाम नय मामपि। तव विक्रीडितं कृष्णा नृणां परममङ्गलं कर्णपीयूषम् आस्वाद्य त्यजति अन्यस्पृहां जनः। शय्यासनाटनस्थान स्नानक्रीडाशनादिषु कथं त्वां प्रियम् आत्मानं वयं भक्ताः त्यजेमहि। त्वयोपभुक्तस्रग्गन्ध वासो अलङ्कारचर्चिताः उच्छिष्ट भोजिनो दासाः तव मायां जयेमहि। वातरशनाय ऋषयः श्रमणा ऊर्ध्वमन्थिनः ब्रह्माख्यं धाम ते यान्ति शान्ताः सन्न्यासिनो अमलाः। वयं त्विह महायोगिन् भ्रमन्तः कर्मवर्त्मसु त्वद्वार्तयातरिष्यामः तावकैः दुस्तरं तमः। स्मरन्तः कीर्तयन्तस्ते कृतानि गदितानि च गति उत्स्मिते क्षणक्ष्वेलि
यन्त्रु लोकविडम्बनम् श्रीशुकोवाच एवं विज्ञापितो राजन् भगवान् देवकीसुतः एकान्तिनं प्रियं भृत्यम् उद्धवं समभाषत। श्रीहरये नमः। श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायाम् एकादशस्कन्धे षष्ठोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।